హలో, హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్స్ బేబీ. పార్టీ ఎక్కడా? పార్టీయా? పార్టీ చేసుకునే ఏడమండి. పబ్కి వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వరు. అయినా ఏంటి ఎప్పుడు పార్టీలు అంటే ఏదో ఒక రీజన్ చెప్తావు. సరే చూద్దాంలే. బాయ్ బాయ్ బాయ్. ఐమ్ గెటింగ్ ఏ కాల్. బాయ్. అరే ఏంటి పార్టీ అనగానే ప్లేట్ మార్చేసింది కకృతి మొహంది. లైట్ తీసుకోండి, పార్టీయే కదా. రే కళ్యాణ్, నువ్వు కాల్ చేయరా. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, పార్టీ ఇవ్వు. పార్టీలు చేసుకునే ఏ జారా మంది. పబ్కి వెళ్తే ఎంట్రీ కూడా ఉండదు. మనకెందుకులే అని మాత్రం అనకు. నువ్వు ఈసారి పార్టీ ఇవ్వాల్సిందే. రే రే, ఐమ్ గెటింగ్ ఏ కాల్. నేను మళ్ళీ మాట్లాడతా. ఫార్మేటే అనుకున్నా, రీజన్ కూడా కాపీ పేస్ట్ చేసింది. అరే ఇదంతా కాదు కానీ నేను అడుగుతా. నాకు అరే అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందిరా. ఫాలో అయిపోండి. హలో హలో లక్కీ, హ్యాపీ బర్త్డే లక్కీ. హలో హలో. పార్టీ అంటే పార్టీ. ఏం పార్టీ ఇవ్వాలి వీళ్ళకి? అంతా ఈ బొక్కలో ఫోన్ వల్లే. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే అయిపోతుంది. బాయిందా? బిజీ ఉందేమో. ఏడ్సేవలే. ఇదంతా కాదు, ఈసారి దాని దగ్గర నుంచి పార్టీ ఎలా అయినా తీసుకోవాల్సిందే. మాల్యా నుంచి అప్పుని లక్కీ నుంచి పార్టీని తీసుకోవడం చాలా కష్టం. కోడ్ బాగుంది, నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో. ఇప్పుడేంటి, దాని దగ్గర నుంచి పార్టీ కావాలి అంతే కదా? రే ఎందుకురా నీకు అదంటే అంత కక్ష? కక్ష కాదు, రివెంజ్. అవి రెండు ఒకటే కదా. అయినా నీకెందుకురా అంత జెలసీ? నీ బర్త్డే కేక్ కూడా కట్ చేయించింది కదా. నా బర్త్డేకి నా మనీతోనే కేక్ కోయించింది. అది సర్ప్రైజా? వాట్? ఫ్యాక్ట్. ఏంటా? అమ్మో హలో. థ్యాంక్స్ రా. ఏముంది, రే ఏ ఫ్లేవర్ తీసుకోమంటావు? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నాకు ఇష్టం లేదని తెలుసు కదా. కళ్యాణ్ గాడి బర్త్డే లక్కీ సెలబ్రేట్ చేస్తుందంటే నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. చెప్పు. సర్లే నీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకో. చాక్లెట్ బాగుందిరా, 1 చాక్లెట్. కూల్ కొండ రిపేర్ చేస్తాడు, అదో వాడు బైక్ రిపేర్ చేసుకోలేదు. రే ఎన్ని కేజీస్ తీసుకోమంటావు? ఏయ్ ఓ పిచ్చి ప్రేమ. 2 కేజీస్ చాలా. రే పిచ్చి ప్రేమ. 2 కేజీస్. ఏంటి ఇది? ఈ పిల్లకి నేనంటే అంత ఇష్టం. సర్లే, నాకు ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ నా వల్ల కాదు. రే ఎంత తీసుకోమంటావు? నీ పిచ్చి ప్రేమ ఏంట్రీ ఇది? బయట అసలు పని చేయట్లేదురా. నిన్నటి నుంచి వాడు కొట్టాడురా నాకు. ఓకే కానీ నా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళానా, అప్పుడు వెనకాల కొట్టాడు జఫాగాడు. వీపు బద్దలైపోయింది. ఈ గూస్ బంప్స్ అనుకున్నాను, బర్త్డే బంప్స్ అంట. ఉంటది కదరా, నొప్పి ఉంటది. పిన్, సేఫ్టీ పిన్నా? కార్డ్ పిన్ రా. ఎందుకే అంటే అంత ఇష్టం నీకు? 1111 ఈ పిల్లకి పిన్ను పెట్టుకోరా. ఇది కూడా తీసుకుందాం. నా డబ్బులతో. థ్యాంక్ యూ లక్కీ. అమ్మా నాకు బొక్కెట్టేసింది. కేక్ నా డబ్బులతో కనిపించి నాకే. హ్యాపీ బర్త్డే రా. ఆ రోజు అర్థమైంది, దాంతో పెట్టుకుంటే డేట్ మారినా ఫేట్ మారదని. అరే ఎవడైనా వాడి బర్త్డే రోజు 4,000 పెట్టి కేక్ కొనుక్కుంటాడారా? నీకన్నా బుర్రుండాలి. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి బర్త్డే సెలబ్రేట్ చేస్తా అని చెప్పింది. నేనే అర్థం చేసుకోలేకపోయా. నీకైతే 4,000తో అయిపోయింది. నాకేమైందో తెలుసా? పైకి చూడండి. ఈరోజు ఈవినింగ్ హర్షతో బయటికి వెళ్తున్నా. ఇంకేంటి, కమ్మాన్. అంత లేదక్కడ. నువ్వు నా దగ్గర నాటకాలు వేయకు. ఒక్క నిమిషం ఆగే, హోల్లో ఉండు. నవ్య? నేనే. యా, మీకు పార్సల్ వచ్చింది. ఎవరు పంపారు? లక్కీ అని ఎవరో ఆర్డర్ పెట్టారు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. దీనికి నా మీద ప్రేమ ఎక్కువే. ఒసేయ్ ఉన్నావా? నీకే నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకే? నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఓకే ఓకే. ఏమైంది? యాక్చువల్లీ ఆ డెలివరీ సిఓడి అండి. ఇందాక మర్చిపోయాను, మనీ పే చేయాలి. సిఓడియా? అవును. ఇది మళ్ళీ ఇరికిచ్చిందాను. అయితే రిటర్న్ తీసేసుకో. లేదు మేడం, మా కంపెనీలో ఒకసారి డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోం.
సరే ఎంత? 14,999. 14,999. జియో సిమ్తో కూడా మిస్ కాల్ ఇచ్చే ముఖంది అట్లాంటిది నా గిఫ్ట్ ఇచ్చిందంటే నేను ఎలా నమ్మాను. సరే ఆగు. ఓకే మ్యామ్. మరి నువ్వు దాన్ని అడగలేదా? అప్పుడే అడిగా, ఇస్తా అనింది. మరి ఇచ్చిందా? ఇచ్చింది. పేటిఎమా ఫోన్పేనా? హ్యాండా? ఇదేంటి కొత్త యాపా? చెప్పలేదేంట్రా? మనీ ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చింది. ఓహో ఆ హ్యాండా. ట్యూబ్ లైట్ ముఖమోడ. అరే రే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు. మీకోటి తెలుసా, అది నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదురా. ఇన్ఫాక్ట్ నాకు దానివల్ల రే ఎందుకు నవ్వుతున్నావురా? అక్కడ నీ మనీ సేవ్ చేసింది అనుకుంటున్నావా? మరి అది ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇండైరెక్ట్గా నీతో హోటల్ బిల్ కట్టించుకుంది. అదెలా? ఆ రోజు హోటల్కి వెళ్దామని ఫస్ట్ ఎవరన్నారు? ఆ రోజు ఐడియా. పొబైట్ అనే యాప్ ఉంది. అందులో ఆర్స్ బేసిస్ పే చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్కే బెస్ట్ హోటల్స్లో ఉండొచ్చు. సో అది మన ముగ్గురినే వదలలేదన్నమాట. నవ్య, నువ్వేదో ఒకటి చేసి దాని ఇంటికి వెళ్ళి దాని రెస్టారెంట్ పట్టుకొచ్చే, పార్టీ తీసుకుందాం. నేనా? గో గో గో. ఎస్. రే, ఈ లైటింగ్ చూస్తుంటే కరెంట్ బిల్ కూడా మన బిల్లోనే వేసేటట్టున్నారా. వేరే హోటల్కి వెళ్దామా? నీ రేంజ్కి చాలా తక్కువ లెక్కి. బిల్ తక్కువగా ఉంటుంది, ఫుడ్ టేస్ట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, కుమ్మేయచ్చు. సర్లే, ఏదైనా తక్కువలో ఉన్న చికెన్ ఐటమ్ ఆర్డర్ చేసుకోండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి తెలుసా? ఫ్రీగా వచ్చిన ఫుడ్కి కూడా ఆప్షన్స్ కావాలేంట్రా? సరే, వెజ్ తినేద్దాం. వెజ్ సండే పూట వెజ్ ఎవడన్నా తింటాడా పాపం. సర్లే, ఏదైనా తక్కువలో ఉన్నది ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ తక్కువ రేట్కి వాటర్ బాటిల్ తప్ప ఇంకేం రాదమ్మా. అది తాగేసి వెళ్దామా? ఏంట్రా ఇది? అవసరం అన్నా, మెను. భయ్యా 4 లాలీపాప్స్, 4 బిర్యానీ, 4 థమ్స్ అప్ చెప్తా. నాకు ఒక ఎక్స్ట్రా కూల్ డ్రింక్ ఒకటి. ఒక ఎక్స్ట్రా కూల్ డ్రింక్, ఇంకా కబాబ్ చెప్దాం. ప్లీజ్ నాకు ఇష్టం. మిల్క్ కూడా తాగుతాను. ఓకే రే రే రే, ఇన్ని గనం ఎందుకురా? ఏదో ఫంక్షన్ అవుతున్నట్టు. అరే, నీ పార్టీ అంటే మినిమం ఉండాలి కదా లక్కీ. అంటే అయినా నీకు తెలుసు కదా లక్కీ, నేను ఫుడీ అని. రే, ఇంత తింటే ఫుడ్ ఎవరు లావ్ అవుతారు. డీప్లీ డిస్టర్బింగ్. అయినా ఇంత జంక్ ఫుడ్ తినకూడదురా, హెల్త్ బొక్క. హెల్త్ బుక్ అంట, దీని టప్పులు పోతాయని రా దీని బాధ. ఏంట్రా? ఏం లేదు, చెప్పురా కళ్యాణ్. అందుకేరా హెల్తీగా సలాడ్స్ లేదా కబాబ్ తినేద్దాం. అవి నువ్వు తిను, మాకు నచ్చింది మేము తింటాం. అది బాగిచ్చావే నువ్వు, అమ్మాయి అంటే. That's my girl, huh? సరే, ఏదైనా తక్కువలో ఉందా? అదే, ఏది నచ్చినా తినండి.
యాక్చువల్లీ సూపర్ ఉంది పర్స్ ఇంట్లో మర్చిపోయాను రా. తల్లి డ్రామా స్టార్ట్ చేసిందిరా. ఈసారి బిల్ మీరు కట్టేయండి, నేను ఇచ్చేస్తాను. పర్లేదు, నువ్వు నాకు ఫోన్పే చేయి, నేను కట్టేస్తాను. నా దగ్గర పర్స్ ఉంది. యాక్చువల్లీ క్యాష్ అయితే సేఫ్ అని విత్డ్రా చేసి వాలెట్లో పెట్టాను రా. అదే వాలెట్ ఇంట్లో మర్చిపోయాను. ఈసారి మీరు పే చేసేయండి, నేను మీకు ఇస్తాను, ప్రామిస్ పక్కా. ఇప్పుడు ఎలా? రే వద్దురా నా మాటను. నేనేం చేయనురా, నా చేతుల్లో ఏం లేదు. రే ప్లీజ్ రా. రే డబ్బులు తీయకురా. అబ్బా, పర్స్ ఉందని కమిట్ అయ్యాను. ఇప్పుడు ఎలా రా? తప్పెళ్ళలేదే. ఇచ్చేస్తున్నాడు. Got it. No. अपना टाइम आएगा. ఏం పర్లేదు, అంత ఫీల్ అవ్వకు. ఈ 200 తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్ళి వాలెట్ తీసుకొచ్చే. అంతలో హాయ్ గైస్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకున్నా. అండ్ ఎస్, మీ సిటీస్లో బెస్ట్ హోటల్స్ని ఇన్స్టెంట్గా పర్మనెంట్ బేసిస్ బుక్ చేసుకోవడానికి పొపైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ వెల్కమ్ అన్న కోడ్ మీరు యూజ్ చేస్తే మీ వాలెట్లో 200 వస్తుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే పిల్ల.